నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకవిత క్రియేషన్. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి. బిర్యానీ అంటే అసలు ఇష్టం ఉన్నవాళ్ళు కూడా ఉంటారా? వారం లేకుండా, వజ్రం లేకుండా, సమయం లేకుండా, సందర్భం లేకుండా తినేది ఎప్పుడైనా ఎక్కడైనా అస్సలు బోర్ కొట్టకుండా తినే బిర్యానీ మాత్రమే అని నేను చెప్తాను. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసుకోవాలి. చికెన్ రెడీ చేసుకోవడానికి మనకైతే ఫస్ట్ ఒక పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంటే ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ దాంట్లోనే 4 ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ చేసుకొని మనం దాంట్లోనే ఒక 4 యాలకులు అండ్ మిరియాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని లైట్గా అల్లం పేస్ట్ చేసుకొని తర్వాత చికెన్ వేసుకొని కారం, ఉప్పు, పసుపు వేసుకొని అది మంచిగా చికెన్ రెడీ అయిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం పేస్ట్ అండ్ 4 యాలకులు, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే చికెన్ కర్రీ చేసుకున్నామో ఆ చికెన్ కర్రీని దీంట్లో వేసేసి కొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచేసి తర్వాత మంచిగా రైస్ వేసేయండి. రైస్ వచ్చేసి ఒక 2 కప్స్కి నేను 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం వేసేసి చికెన్ మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకోండి. తర్వాత మనం క్యాప్ పెట్టేసుకొని 2 విజిల్స్లో అయితే మనకి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. దమ్ బిర్యానీ అంటే దమ్ చేసి రైస్ సపరేట్గా ఉడికించి ఇదంతా కాకుండా ఇలా కుక్కర్లో కూడా ఈజీ వేలో చేసేసుకోవచ్చు. దీనికి ఒక 20 to 30 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్.